వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాం. చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళొకసారి చెప్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా, అంటే జీరో బిల్లు ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు జీరో బిల్లే ఇస్తా ఉన్నాం. సరే, కొంతమందికి బిల్లు వస్తుంది అని అంటే 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఉచిత కరెంటు కావాలని చెప్పి మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారెంటీ సంబంధించిన అంశాన్ని ప్రజాపాలనలో అప్లికేషన్లు మేము ఆహ్వానించాం. ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఎవరిదైనా రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అయినా తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అయినా తప్పు అయి ఉండాలి. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ గా లిస్ట్ లో ఎంటర్ అయిపోయారు. వాళ్ళకి జీరో బిల్లే వస్తా ఉంది. సరే, మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని డిజిగ్నేట్ చేశాం మేము. మీ సర్వీస్ నెంబర్ సంబంధించి, మీ రేషన్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంట్రీ చేయవస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది, మీరు ఆ లిస్ట్ లోకి వచ్చేస్తారు. సో ఎవరు కంగారు పడాల్సిన బిల్, మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాటున మీకు బిల్ వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్ వస్తే కూడా మీరు 200 లోపల ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళొచ్చు, అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు. అప్పటి వరకు మిమ్మల్ని సరే మమ్మల్ని ఎవరైనా బిల్లు అడుగుతారు కదా, వేధిస్తారు కదా, వేధించరు ఎవరు. 200 లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు. క్లియర్. అలా అని చెప్పి మీరు అట్లా బిల్లు పెట్టుకోరు.